29వ అధ్యాయం గనక మనం పరిశీలిస్తే పేరాశతో అంటే కేవలం డబ్బు పైన మాత్రమే వ్యామోహంతో వచ్చినటువంటి భజన మండలి యజమాని ఏ విధంగా మారుస్తారు. భజన మండలి యజమానికి డబ్బాశ, అతనికి డబ్బు పైనే మక్కువ అని చెప్పి మనం అనుకుంటాం. ఆయనేం సాధారణమైనటువంటి భక్తుడేం కాదు. ఆయన కూడా భజన మండలి యజమాని కూడా సమర్థ రామదాసు అనేటువంటి గురువును ఆశ్రయించి ఆ గురువు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వారు. కానీ మాయ అతన్ని పూర్తిగా డబ్బు వైపే మలిచింది. బాబా అందుకనే అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇచ్చి నీ యొక్క ధ్యాస డబ్బు పైన కాదు, గురువుపైకి నీ ధ్యాస మరలాలని చెప్పి అద్భుతమైనటువంటి స్వప్న దర్శనం ద్వారా తన జన్మలో కూడా సాధించలేనటువంటి భజన మండలి యజమాని తన స్వభావంతో అదేవిధంగా పేరాశతో ఉంటే తన జన్మలో కూడా సాధించలేడు. తన గురువైనటువంటి సమర్థ రామదాసు యొక్క ప్రత్యక్ష దర్శనాన్ని బాబా చేయిస్తారు కదా. చేయించి తన యొక్క నైజాన్ని మారుస్తాడు. జీవితంలో కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం కాదు, డబ్బు పైన పేరాశ ఉండకూడదు, గురువు పైన నువ్వు ఆశను పెంచుకోవాలి, గురువు యొక్క ఆకాంక్ష మేరకు నువ్వు నడవాలి అనేటువంటి దాన్ని అత్యద్భుతంగా 29వ అధ్యాయంలో బోధిస్తారు కదా. ఇది మనందరికీ పాఠం.